ఒకప్పుడు వైకుంఠం అనే అందమైన లోకంలో శ్రీమహావిష్ణువు లక్ష్మీదేవితో కలిసి సంతోషంగా ఉండేవాడు. కాని భూమిపై ఉన్న ప్రజల కష్టాలు చూసి వాళ్లకు దగ్గరగా ఉండాలని మహావిష్ణువు భూమికి రావాలని నిర్ణయించాడు. అలా ఆయన ఒక చిన్న బాలుడిలా భూమిపైకి వచ్చాడు. పచ్చని అడవిలో ఒంటరిగా తిరుగుతున్న ఆ బాలుడికి ఆకలివేసింది, దాహం వేసింది. అప్పుడే వాకులమాత అనే మంచి అమ్మమ్మ ఆ బాలుడిని చూసి జాలిపడి ప్రేమగా పాలు, అన్నం పెట్టింది. ఆమె ప్రేమ చూసి ఆ చిన్న బాలుడు మధురంగా చిరునవ్వాడు. ఆ అడవిలో ఒక తెల్లని ఆవు ఉండేది. ఆ ఆవు రోజూ అడవికి వెళ్లి ఆ బాలుడికి పాలిస్తుండేది. ఒకరోజు ఆవు యజమాని కోపంగా ఆవును కొట్టబోయాడు. అప్పుడే ఆ బాలుడు ముందుకు వచ్చి ఆ దెబ్బను తన తలపై తీసుకున్నాడు. అందరూ ఆశ్చర్యపోయారు. ఆ చిన్న బాలుడు సాధారణవాడు కాదని తెలిసింది. అప్పుడే ఆయన దివ్యరూపం వెలిగింది. అందరూ భక్తితో నమస్కరించారు. ఆ రోజునుంచి ఆ దివ్యబాలుడు తిరుమల కొండపై నివసిస్తూ ప్రజలందరినీ కాపాడుతున్నాడు. అందుకే మనం ఆయన్ను కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి అని పిలుస్తాము.